హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. మనకి 3000 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో సెలక్షన్ పోస్టులు అనమాట. ఫేజ్ 14కి సంబంధించినటువంటి 2026 అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజే స్టార్ట్ అవుతుంది. మనకి 13 ఏప్రిల్ 2026. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 4th మే 2026 దాకా టైం అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఆన్లైన్లో ఫీజు పే చేసుకునే దానికైతే 5th మే వరకు అయితే టైం అయితే ఉంటుంది అనమాట. ఇంకా మన విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ అంటే అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి మీకు టైం అయితే ఇస్తారనమాట. 3 days 11th, 12th and 13 మే 2026 అయితే మనకి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా టెంటేటివ్గా వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో జూన్ 2026లో కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్లస్ మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ లాస్ట్లో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే రీజియన్ వైజ్ అంటే మనకి ఇక్కడ WR అంటే మనకి వెస్ట్రన్ రీజియన్ అని, అలాగే సదరన్ రీజియన్ అంటే SR అని ఉంటుంది. ఇక్కడ పోస్ట్ నేమ్ ఉంటుంది, అదే మనకి అది ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్ట్ ఉన్నాయి అనేది ఇక్కడ అయితే మనకి లిస్ట్ అయితే వస్తుంది అనమాట. మనకి 10th బేస్ మీద, ఇంటర్మీడియట్ బేస్ మీద, డిగ్రీ బేస్ మీద కూడా వేకెన్సీస్ అయితే ఉంటాయి అనమాట. సో మీరు అప్లై చేసే ముందు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఏంటంటే ssc.gov.in అనేది ఇప్పుడు మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. మీకు nic.inలో కనుక ఉంటే దాన్ని వదిలిపెట్టేయాలి. దీంట్లో ఏంటంటే సపరేట్గా అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి అనమాట. మీకు కనుక ఈ యొక్క ssc.gov.inలో కనుక ఆల్రెడీ కనుక అకౌంట్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. పైకి వస్తే ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఇక లాగిన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా మీకు ఏదైనా పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ తీసుకొని చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మీకు కనుక అకౌంట్ లేకపోతే ఇక్కడ రిజిస్టర్ నవ్వని ఉందనమాట, ఇది తీసుకొని మొదట ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఒకసారి ఇప్పుడు ఇలాగైతే వస్తుంది, కంటిన్యూ అనాలన్నమాట. కంటిన్యూ అంటే 4 steps అయితే వస్తాయి మనకి ఇక్కడ. సో ఇనిషియల్గా అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టేసి ఆధార్ కార్డు 2 times ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ OTP అంటే మీకు OTP వెరిఫై చేసేస్తే అయిపోతుంది అనమాట. సో గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి టిక్ ఆన్ చేసేసి ఇది మీరు చేసేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి ప్రాసెస్ అనమాట. అలా చేసుకునడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఎగ్జామినేషన్కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈజీగా అయితే ఉంటుంది అనమాట. వెరిఫికేషన్ అనేది మీకు ఆధార్తో కాకుండా నోన్ పెట్టేసి మీరు కనుక చేసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట ఎగ్జామినేషన్ సెంటర్లో. కాబట్టి మీరు 2 hours ముందైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే మీరు ఆధార్ తీసుకోకపోతే నో పెడితే కనుక ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఇచ్చారు. ప్లీజ్ అప్లోడ్ నేమ్ ప్రూఫ్ కోసం ఒక అప్లోడ్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ID కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ కార్డు కానీ ఏదైనా సరే. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కూడాను ఏదో ఒకటి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారనమాట బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే TC అనమాట. అలాగే ఏదన్నా మనకి గెజెట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కరెక్ట్గా ఉన్నదో అది అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ID కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటిలో మనకి ఆధార్ అనేది కామన్గా ఉంది. కాబట్టి మనం ఆధార్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆధార్ లేకపోతే ఈ విధంగా వేరే ఏదైనా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జెండర్ ప్రూఫ్ అనమాట. జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ప్రూఫ్ అనమాట. మనకి ఆధార్ కార్డులో కానీ, ఓటర్ IDలో కానీ, బర్త్ సర్టిఫికేట్లో కానీ, TC అన్నిట్లో ఉంటుంది అనమాట. మేలా ఫీమేలా ఏంటనేది అది కూడా ఏదో ఒక ప్రూఫ్ అయితే మనం ఒరిజినల్ స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క రిజిస్టర్ అయితే చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th class ప్రకారం ఈ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడైతే మనం ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి వెరిఫై క్యాండిడేట్స్ నేమ్ అంటే సెకండ్ పైన ఏదైతే ఇచ్చామో మనం సేమ్ నేమ్ అయితే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్, మీ యొక్క నేమ్ని మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారనమాట. చేసుకొని ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక న్యూ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో పెడితే మనకి కాలం అయితే అవసరం అయితే లేదనమాట. సో ఇక్కడ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైము మెయిల్ అయితే ఇస్తే కింద కూడా మెయిల్ ఇవ్వాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదట ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇయర్స్ అన్నీ
వస్తున్నాయి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్, తర్వాత డే అనమాట. అలాగే మీ క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అదైతే సెకండ్ టైము ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ మెట్రికులేషన్ ఎడ్యుకేషన్ బోర్డు అనమాట. ఇక్కడ మనకి అన్ని బోర్డ్స్ అయితే వస్తాయి అనమాట. సపోజ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ కూడా వస్తుంది. లేని వాళ్ళు ఉంటే ఇక్కడ మన అదర్స్ అయితే ఉంటుంది అనమాట. జనరల్గా అన్నీ ఉంటాయి, లేకపోతే కనుక మీరు అదర్స్ అనేది తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ టైం ఇక్కడ రోల్ నెంబర్ అనేది మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోల్ నెంబర్లో మనకి స్లాష్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, ఈ విధంగా అనమాట. లేదంటే ఇక్కడ మనకి అదర్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ అలౌ అయితే చేయరనమాట. సపోజ్ మన హైఫన్ కానీ అండర్స్కోర్ అలాంటివి ఎంటర్ చేయడానికి వీల్లేదనమాట. ఓన్లీ స్లాష్ మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక రోల్ కోడ్ కనుక ఉంటే మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో రోల్ కోడ్ లేకపోతే రోల్ నెంబర్ అనేది కూడా ఉంటే అదైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ రోల్ కోడ్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ దెన్ ఎంటర్ రోల్ కోడ్ హైఫన్ రోల్ నెంబర్ అనమాట. ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అదైతే కింద మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట, చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అది గ్రాడ్యుయేషన్ అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. మీకు సెండ్ ఓటీపీ అంటారు, ఓటీపీ వస్తుంది, అదైతే మీరు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. దానికైతే ఓటీపీ వస్తుంది, మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పైన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సెపరేట్ ఓటీపీస్ అయితే వచ్చాయన్నమాట. మనం వెరిఫై చేసాము, ఓటీపీ ఎంటర్ చేసాము, వ్యాలిడేటెడ్ అని వచ్చిందనమాట సక్సెస్ఫుల్గా. ఇక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలౌట్ అయింది అనమాట, విజిబుల్ అవుతుంది, మనం నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 14 days అనమాట. రిమైనింగ్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days అంటే 14 రోజుల లోపు అయితే మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అయితే డిలీట్ అయిపోతాయి అనమాట. సో రిమైనింగ్ ప్రాసెస్ అయితే విత్ ఇన్ 14 days మనం అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ 1 time పాస్వర్డ్ ఈజ్ షేర్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనమాట. యూజ్ ఇట్ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అనమాట. మనం ఎంటర్ చేసినటువంటి ఆ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా మనం తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లిక్ కంటిన్యూ బటన్ అనమాట. దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మరి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, పాస్వర్డ్ కూడా వచ్చింది అనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని వచ్చిందనమాట. మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 characters అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబర్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా మనం కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక న్యూ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ పాస్వర్డ్ అయితే మనం సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఒకటి ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ వాట్ సిటీ వర్ యూ బోర్న్ ఇన్ అనమాట. మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అలాగే దాన్ని ఆన్సర్ చేసుకొని మనం ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పాస్వర్డ్ కనుక మనం ఫర్గాట్ అయితే అది మనం దాని ద్వారా అయితే మనం రెస్టోర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ అనమాట. మీ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగి ఇక్కడైతే మనం ఆన్సర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. రీసెట్ అంటే ఈ కాలమ్స్ అన్ని క్లియర్ అవుతాయి, మళ్ళీ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి లాగిన్ ఫామ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే న్యూ పాస్వర్డ్ మరి ఏదైతే జనరేట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్
థర్డ్ కాలం అనమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేషనాలిటీ అయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మనకి ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ ఇలా ఏదో ఇచ్చారనమాట. అలాగే భూటాన్, నేపాల్, టిబెటన్ అలా మనం ఇదైతే సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th క్లాస్ దాని ప్రకారం ఎక్కడైతే మీకు మోల్స్ ఉన్నాయో అదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇఫ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే ఒక సిటీ అన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. కంప్లీట్ స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన లాస్ట్ స్టెప్ అనమాట. ఇక డిక్లరేషన్ ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలి. మీరు డీటెయిల్స్ చూసుకోవాలంటే ఓటీ డీటెయిల్స్ ఏమైనా క్లిక్ చేసి వ్యూ చూసుకోవచ్చు, లేదంటే డిక్లేర్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ లాగిన్ అయిపోతే ఇలా డాష్ బోర్డ్ వస్తుంది. కింద కొంచెం కాస్త కిందకి వచ్చేస్తే ఇక లైవ్ ఎగ్జామినేషన్స్ అని ఉంటుంది. అక్కడ ఏంటంటే సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14కి సంబంధించి 2026 అనమాట. అప్లికేషన్ స్టార్టెడ్ ఈరోజే 13 ఏప్రిల్ 2026 అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 4th May 2026. ఇక్కడ అప్లై అయిన బటన్ దీని క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ దానికన్నా ముందు ఏంటంటే మీకు ఏదైనా ఈ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అంటే ఓటీఆర్లో ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ టాప్లో ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి వాటిని ఏదైనా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అప్లై అంటే ఇలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాయి. ఫోటో ఎలాగా మనం అప్లోడ్ చేసుకోవాలి, అలాగే ఇటు ఫీజు ఎలా పే చేసుకోవాలనేది ఉన్నాయి. ఇక్కడ ఫిల్ ఫామ్ అనాలి. అంటే ఏమైందంటే మేము ఇక్కడ మన కాలమ్స్ ఫస్ట్ నుంచి 18 కాలమ్స్ వరకు ఇవన్నీ కూడా ఓటీఆర్ డీటెయిల్స్ అనమాట. అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వీటిలో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఇప్పుడు మేము చెప్పినట్టుగా డాష్ బోర్డ్లో రైట్ సైడ్ టాప్లో ఎడిట్ ఓటీఆర్ డీటెయిల్స్ అంటే దాని మీద క్లిక్ చేసి ఈ యొక్క డీటెయిల్స్ని మోడిఫై అయితే చేసుకోవచ్చాము. లేదా అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ అనే బటన్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి నాన్ ఎడిటబుల్ అనమాట. 1 నుంచి 18 వరకు ఇక్కడ నాన్ ఎడిటబుల్. ఇక్కడైతే మనం ఎడిట్ చేసుకోవాలి. వీటిలో ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే డాష్ బోర్డ్లో టాప్లో మనకి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ మోడిఫికేషన్ ఉంది ఇప్పుడు చూపించినట్టుగా అక్కడ క్లిక్ చేసి చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ కాలం ఏంటంటే 19 పాయింట్ అనమాట. వెదర్ యు ఆర్ అన్ ఎక్స్ సర్వీస్, మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అయ్యి ఉంటే కనుక ఏదైనా ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నా, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఆర్ యూ గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రస్తుతం మీరు ఏదైనా జాబ్లో ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. బ్యాక్ బటన్ కూడా ఉందన్నమాట, బ్యాక్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పాయింట్ నెంబర్ 21 అనమాట. ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ 3 ఆప్షన్స్ మనం ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ అన్నీ వస్తే ఇలా క్లిక్ చేస్తే సిఆర్ అంటే మన సెంట్రల్ రీజియన్ అనమాట. ఎస్ఆర్ అంటే మన ఎస్ఆర్ అని టైప్ చేస్తే కీబోర్డ్లో మనకి మన సదరన్ రీజియన్ కాబట్టి అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. చెన్నై, కోయంబత్తూరు అవన్నీ. దాంతోపాటు మనకి ఏంటంటే ఏలూరు ఉంది, గుంటూరు, అలాగే హైదరాబాద్, కాకినాడ, కరీంనగర్, కృష్ణగిరి మంది కాదు, కర్నూలు, అలాగే కిందకు వచ్చేసి నెల్లూరు, ఒంగోలు, అలాగే రాజమండ్రి ఉంది, అలాగే శ్రీకాకుళం ఉంది, ఇంకా కూడాను మనకి తిరుపతి, అలాగే విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఉంది. ఇంకా కొంచెం కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ అంతే అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే స్టార్టింగ్ ఎస్ఆర్ ఉంటుంది. ఎస్ఆర్ ఉండే వరకే మనవన్నమాట అక్కడ. సో మీరు 3 ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలాగా ఇక్కడ మీరు ఫస్ట్ ఎస్ఆర్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఈజీగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కీబోర్డ్ మీద ఎస్ఆర్ అని టైప్ చేసేస్తే ఆటోమేటిక్గా అక్కడికి మనం వెళ్ళిపోతాం అనమాట. సో ఈజీగా మనం వాటిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా 22.1 ఏంటంటే ఆర్యూ బెంచ్ మార్క్. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ 2 హైలైట్ అవుతాయి. మిగతా వాళ్ళకి మనకి ఎనబుల్ అవ్వవు అన్నాడు, ఆటోమేటిక్గా డిజిబుల్ అయిపోతాయి అనమాట. సో ఇంకా డూ యూ హ్యావ్ ఏ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్. ఎవరైతే ఏ పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ స్క్రైబ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. మామూలు వాళ్ళు అయితే నో పెట్టాలన్నమాట. నో పెడితే 22.4 కూడా మనకి డిజిబుల్ అయితే అయిపోతుంది అనమాట. మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో మీరు ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారో
ఇక్కడ ఏంటంటే ఇంగ్లీషు హిందీ రెండే వచ్చాయి. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. వెరిఫై మీడియం ఆఫ్ సెకండ్ 2 టైమ్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే 24th పాయింట్ అనమాట. ఏంటంటే ఇది రీజన్ టు విచ్ ద పోస్ట్ బిలాంగ్స్ టు. సో మీరు ఏ రీజన్కి అప్లై చేయాలనుకుంటే ఆ రీజన్ అనమాట. అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ చూసుకుంటే కనుక సదరన్ రీజన్ ఉంది, వెస్ట్రన్ రీజన్ ఉంది. అది దానికోసం ఏంటంటే మీరు వర్కౌట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే నోటిఫికేషన్ లాస్ట్లోకి వెళ్ళిపోతే మొదట ఏంటంటే WR అంటే వెస్ట్రన్ రీజన్ ఉంది. అన్ని రీజన్స్ ఉంటాయి అన్నమాట. మన సదరన్ రీజన్ కూడా ఉంటుంది. మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటే పోస్టింగ్ అక్కడ వస్తుంది అనమాట. ఇది ఆల్ ఇండియా కాబట్టి SSC అనేది మీరు ఎక్కడైనా ఎవరైనా ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ లెవెల్లో ఉంటాయి, 10th లెవెల్లో ఉంటాయి, ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులు కూడా ఉంటాయి అనమాట. మీరు ఏ రీజన్కి అప్లై చేయాలనుకుంటే ఆ రీజన్ టు విచ్ ద పోస్ట్ బిలాంగ్స్. మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ ఏ రీజన్లో ఉందని అడుగుతున్నారు అనమాట. సపోజ్ సదరన్ రీజన్లో ఉంటే సదరన్ రీజన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. దాంట్లో కూడా పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. SR 10126 అనమాట. సపోజ్ ప్లస్ మీరు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ పోస్ట్ కోడ్స్ వస్తాయి అనమాట. SR 10126, 226, అలా 326 అలా ఉన్నాయన్నమాట. మీరు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్లో ఇదే సదరన్ రీజన్ పోస్ట్ ఉంటుంది అనమాట. సపోజ్ మీరు ఫిట్టర్గా అప్లై చేయాలనుకోండి మెట్రికులేషన్ అనమాట. దానికి క్వాలిఫికేషన్ SR 11626 అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. 626 కొంచెం కిందకి వచ్చేస్తే 626 అనేది ఉంటుంది అనమాట ఇలాగా. సో లేదు వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ల్యాబ్ అటెండెంట్ ఉంది, దాని పోస్ట్ కోడ్ ఉంటుంది అనమాట. ఇది రీజన్ ఉంటుంది, పోస్ట్ కోడ్ ఉంటుంది, పోస్ట్ నేమ్ ఉంటుంది, దాని క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత అన్నీ ఉంటాయి అనమాట. 18 to 27, 25, 30 ఏంటి అనేది మీరు ఇక నోటిఫికేషన్లో ఆ రీజన్లో ఆ పోస్ట్ ఆ కోడ్లో చూసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని లాస్ట్కి వెళ్ళి మీరు ఏ రీజన్కి అప్లై చేస్తున్నారు, ఏ పోస్ట్, దాని పోస్ట్ కోడ్ ఏంటి, దాని క్వాలిఫికేషన్ ఏంటి అన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. చూసుకొని అది సెలెక్ట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. సో అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న దానికి పోస్ట్ కూడా ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అలాగే పోస్ట్ నేమ్ కూడా వస్తుంది అనమాట. దానికి సంబంధించినటువంటి లెవెల్ కూడా వస్తుంది అనమాట. లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చింది 6 to 6. సపోజ్ ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేశాను అనమాట. సపోజ్ ఇలా ఊరికినే SR 10626 మన సదరన్ రీజన్ లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ 18 to 25 years అనమాట. సో లోయర్ డివిజన్ క్లర్క్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది, 10th బేస్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. ఏంటంటే మీకు చూపించడం కోసం అనమాట. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి బేస్ అంటే 10th బేస్, ఇంటర్మీడియట్ బేస్, గ్రాడ్యుయేషన్ బేస్ అనేది ఈజీగా వస్తుంది. అది మీరు చూసుకోవచ్చు అనమాట. ఇంకా హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు 10th బేస్లో అప్లై చేసినా కూడా మీ యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, ఏదైతే అది మీ యొక్క హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అనమాట. సో డిగ్రీ అయితే డిగ్రీ అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇండికేట్ డీటెయిల్స్ ఆఫ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ రెలవెంట్ టు ద పోస్ట్. ఆ పోస్ట్కి సంబంధించినటువంటి మీకు ఏదైనా అదర్ ఎడిషన్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే డిప్లొమాస్ కానీ ఏదైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మరి ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాలం లేకపోతే వదిలేసుకో. దీనికి స్టార్ మార్క్ లేదు కాబట్టి మనం దానిని వదిలేసుకునే అవకాశాలు అయితే మనకి ఉంటాయన్నమాట. ఇంకేంటంటే మనం ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇక్కడ వస్తుంది అనమాట 29th పాయింట్లో. దీనికి ఏంటంటే 10th క్లాస్తో పాటు ఏంటంటే టైపింగ్ రావాలన్నమాట. 30 words per minute ఇంగ్లీషు, లేదంటే కనుక 25 words per minute ఇన్ హిందీలో టైపింగ్ చేయగలగాలి. దాంతోపాటు 10th పాస్ అయి ఉండాలన్నమాట. సో అది ఉన్నదని చెప్పేసి మనం టిక్ ఆన్ పెట్టుకోవాలన్నమాట. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించే కాలం ఇక్కడ వస్తుంది అనమాట. సో టిక్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది మీరు. అలాగే డూ యూ పొసెస్ రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి దీనికి నాకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నది అని చెప్పేసి ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే చూసుకొని డూ యూ పొసెస్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పోస్ట్. ఆ పోస్ట్ కనుక ఎక్స్పీరియన్స్ అవసరమైతే తప్పనిసరిగా ఎస్ పెట్టుకోవాలి. ఒకవేళ కనుక మీ ఆ పోస్ట్ నాట్ అప్లికబుల్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్. మీరు కనుక OBC NC వాళ్ళు 3 years రిలాక్సేషన్ ఉంటుంది, SC ST వాళ్ళు 5 years ఉంటుంది, PWD క్యాండిడేట్స్ 10 years ఉంటుంది. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ పోస్ట్కి కనుక మీకు ఏజ్ ఇంకా తక్కువైంది అనుకుంటే, అంటే మీకు ఏజ్ కనుక రిలాక్సేషన్ అవసరం అనుకుంటే కనుక ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు, నో అనేది పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు కనుక SC ST అయితే SC ST అని వస్తుంది, OBC NCL అయితే OBC NCL వస్తుంది, మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ అనమాట, అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. మీరు ఆ యొక్క పోస్ట్ని బట్టి దాన్ని ఇంగ్లీష్లో చేయాలనుకుంటున్నారా, హిందీలో చేయాలనుకుంటున్నారా, అది 2 times సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. సో 7 నెక్స్ట్కి వెళ్ళొచ్చు, లేదంటే బ్యాక్కి వెళ్ళి అవి
కూడా మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2 అయిపోయింది అనమాట. ఇక 3లో ఉన్నాం. అంటే ఇక్కడ అప్లోడ్ సెక్షన్ చూసుకున్న తర్వాత ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే అప్లోడ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు. దీనిలో కనుక ఈ యొక్క క్యూఆర్ కోడ్ జనరేటర్ ఉంటుంది అనమాట. దాని ద్వారా చేసుకొని లింక్ని అప్లోడ్ చేసిన అవుతుంది. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా క్యాప్చర్ కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం వైట్ బ్యాక్గ్రౌండ్ లాగా చూసుకొని వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా కొంచెం ప్లెయిన్ వాల్ లాంటివి చూసుకొని మీరు అక్కడ అయితే మీరు యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఒక ఎస్ఎస్సిది మొబైల్ యాప్ అయితే ఉందన్నమాట. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే మై అప్లికేషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది అనమాట. రెస్పెక్ట్ ఎగ్జామ్ సపోజ్ ఇక్కడ ఫేస్ 13 సెలెక్షన్ కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆధార్ ఆథెంటికేషన్ పేజ్ ఉంటుంది. ఆ యొక్క ఫేస్ ఆథెంటికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మీరు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫోటో అనేది ఇలాగైతే ఉండాలని చెప్పేసి మన స్పెసిమెన్ ఇచ్చారనమాట. అలౌడ్ ఫోటో అనమాట. ఇలాగా కింద కొన్ని రకాలుగా ఇచ్చారు. ఇలాగైతే ఉన్న బ్లర్గా కానీ ఇలాగైతే క్యాప్స్ పెట్టుకోవటం కానీ అలా అయితే ఉండకూడదు అనమాట. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు ఇలాగ ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటో అయితే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఈ విధంగా ఇదైతే తీసుకోవచ్చు అనమాట. దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాగిన్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి లైట్ ఉండేలాగా చూసుకొని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలాగే గుడ్ లైటింగ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ యొక్క కెమెరా అయితే మన ఐ లెవెల్లో పెట్టుకొని ఈ యొక్క క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్యాప్ అలాగే మాస్క్ కానీ ఇలాగ మనం వేర్ చేసుకోకూడదు. ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చారు. ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఈ విధంగా అయితే మనం ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క ఫోటో కనుక సక్సెస్ఫుల్గా కనుక ఇది క్యాప్చర్ అయిపోతే మీకు ఇలాగ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఫోటో హ్యాస్ బీన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. అక్కడ క్లిక్ హియర్ టు రీడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఇస్తారనమాట. వీళ్ళు ఆ బాక్స్ మీద ఇక్కడ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్ అనేది మనం కట్ చేసుకొని దాంట్లో విత్ ఇన్ ద బాక్స్ ఈ బాక్స్ లోపల పూర్తిగా చక్కగా ఈ బాక్స్ని ఇక్కడ వరకు కూడాను మీరు సిగ్నేచర్ చక్కగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా చేయటం కాకుండా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా చేసుకోవాలి. అంటే 80% అన్న మినిమం ఆక్యుపై అవ్వాలి సిగ్నేచర్ అనేది నీట్గా. ఇది అంటే ఈ బాక్స్లో ఇచ్చి ఈ బాక్స్ని మనం సిజర్స్ కట్ చేసుకొని దీంట్లో సైన్ చేసుకొని అదైతే మనం అంతవరకు క్రాప్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ శాంపిల్స్ ఇచ్చారనమాట. సపోజ్ ఇక్కడ బాక్స్లో ఇలాగ సైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ రిజెక్టెడ్ సిగ్నేచర్స్ ఉన్నాయి. ఇలా చేయకూడదు అనమాట. ఇక్కడ చిన్నగా ఒక 3 ఇలాగా చేయటం కానీ ఇలాగా చేయకూడదు అనమాట. సో చక్కగా ఇట్లాగా విజిబుల్గా ఉండాలన్నమాట. పెద్దగా నీట్గా ఆ విధంగా ఈ బాక్స్ని కట్ చేసుకొని దాంట్లో సైన్ చేసి దానిని స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. 10 to 20 KB మధ్య జేపీజీలో ఉండాలన్నమాట. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. 6 centimeters విడ్త్, 2 centimeters హైట్ అనమాట. ఆ విధంగా దీనిని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ అగైన్ అని వస్తుంది, లేకపోతే సేవ్ అనమాట. మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి సిగ్నేచర్ అప్లోడ్ చేసాము. మన లైవ్ ఫోటో కూడాను ఇదైతే క్యాప్చర్ అయిందనమాట. ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చారు, ఇది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ సబ్మిటెడ్, కంటెంట్స్ నాట్ వెరిఫైడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా అయితే పెట్టుకోవచ్చు అనమాట.